అవ్వలేదు అయినా కానీ నేను చేయలేదు. ఎందుకు పెళ్లి మొత్తం కంప్లీట్ గా అవ్వాలి కదా. లేదు లేదు పెళ్లి అయినా కంప్లీట్ అయిన తర్వాత వెళ్తాను. ఓకే సరే ఈలోపు ఒక చిన్న మాట మాట్లాడి వెళ్ళిపోతాయి. ఏం తప్పు కాదు కదమ్మా. ఓకే అందరు గట్టిగా చెప్పట్లు కొట్టండి ఒకసారి. చెప్పట్లమ్మా నేనేం అడగల. ఓహో లంచ్ చేయలేదా? ఓకే అర్థమైంది. ఓకే నేను ఈ మధ్య హైదరాబాద్కి నా పిల్లల్ని నా భార్యని తీసుకుని వచ్చానండి. జాగ్రత్తగా వినండి, ఒక్కొక్క విషయం మాట్లాడి వెళ్ళిపోతాను. అయితే ఏమైందంటే ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెలుసు కదమ్మా, అక్కడ దిగానమ్మా. అంటే బస్సులో వస్తే లేట్ అయిందని ఒక 100 కిలోమీటర్స్ దగ్గరే మా ఊరు సైకిల్ మీద వచ్చినాం ముగ్గురం కలిసి. ఓకే అలా వచ్చాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ గల్ల పట్టుకున్నాడండి. ఇలా గల్ల పట్టుకుని తీరా 100 రూపాయలు అన్నాడు. ఎందుకు సార్ అన్నా? పైన పోయే విమానాన్ని చూస్తావు తీరా అన్నాడు. అంటే సిటీలో పట్టణంలో పైన పోయే విమానాన్ని చూస్తే 100 రూపాయలు తీసి పక్కవాడికి కట్టాలన్నమాట. ఇది సిటీ సాంప్రదాయం అనుకున్నా. వీటితో ఎందుకు అని చెప్పేసి కత్తి తీసుకున్నాడు కాబట్టి ఇవ్వరా తీసుకోండి. కానీ వాడు నా వద్ద 100 రూపాయలు తీసుకున్న తర్వాత నాకు ఇంకా నవ్వాగట్లే. ఎవరైనా 100 రూపాయలు తీసి ఎవరు పక్క వాళ్ళకి ఇచ్చి నవ్వుతారండి, కానీ నేను మాత్రం నవ్వుతున్నా. అని నవ్వుతున్నా. ఈ లోపు ఈ కథ అంతా ఇంకొకటి చూసిండు. వాడు వచ్చిండు, ఒరే వాడు ఇప్పుడే ఏం లేవురా పట్నం వాళ్ళు తెలుగులో అనుకోరు కానీ ఇంకా కనిమాల్లో అనుకోలేదు అన్న. ఎందుకురా అన్నాడు. పట్నం వాళ్ళు తెలుగులో లేరా ఎందుకురా అని అడిగాడు. ఎందుకురా